గిరిధర్ గారు, మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ ఆ దిశగా వెళ్ళొచ్చా? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయొచ్చా? అంటే గతసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తే మనకి ఏం దానివల్ల లాభం ఏం వచ్చింది? ఏం చేసినా, మీరు ఏం యాక్షన్ చేసినా దానికి కొంత లిమిటెడ్ ఎఫెక్టే ఉంటుంది. అది సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత దానిని ఎలా కౌంటర్ చేయాలి అన్న దిశగా పాకిస్తాన్ మళ్ళీ ఇంకో ఎత్తుగడ వేస్తుంది. వీటన్నిటికీ లిమిటెడ్ రెస్పాన్సెసే ఉంటాయి మనకి. అప్పుడు ఏం చేసాం, మనం ఊడి సర్జికల్ స్ట్రైక్ చేసాం. తర్వాత ఏమైంది, మళ్ళీ పుల్వామా అయింది కదా. పుల్వామా అవ్వగానే మనం మళ్ళీ బాలాకోట్కి వెళ్ళి కొట్టొచ్చాం. ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి కొట్టొచ్చాం. ఏమైంది దానివల్ల? ఏమైనా అయిందా? ఏం అవ్వలేదు కదా. ప్రపంచం వాళ్ళని ప్రశ్నించలేదు. మనకేమో ఏదో ప్రతీకారం తీసుకున్నాను, మనకు శాంతి వచ్చేసింది, మర్చిపోయింది దాని గురించి. మళ్ళీ ఇప్పుడు చేశారు, మళ్ళీ వెళ్ళి కొట్టొస్తారు. ఏమవుతుంది అది? అంటారు ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్ని విత్డ్రా చేయండి, కాశ్మీరీ ప్రజల మనసును గెలిస్తే ఇదంతా సాధ్యం కాదు. ఆ వేలో ఏదైతే కమ్యూనిస్ట్ సంబంధించిన థియరీ ఉందో అది కరెక్టా? అంటే దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనలో ఉన్నట్టు తప్పు, మన దేశం, మన భారతదేశం, మన ప్రభుత్వంలో ఉన్నటువంటి మేజర్ తప్పు ఏంటంటే, ఒక సివిలైజేషన్ సాంస్కృతిక పరమైనటువంటి అంశాన్ని మనం హ్యాండిల్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఇస్తున్నాం మనం. ఓకే, అక్కడ ఉన్నది ఇస్లామిక్ జిహాదీ టెర్రరిజం నడుస్తోంది అక్కడ. మనం ఏం చేస్తున్నాం, అడ్మినిస్ట్రేటివ్ మెషర్స్ చేస్తున్నాం. వాళ్ళని మనసులు గెలుచుకోవాలి కాబట్టి ఆర్మీని తగ్గించేస్తే గెలుస్తాము. ఇవన్నీ కూడా ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సెస్. మీరు మన సరిహద్దులు వెళ్ళి చూసారంటే, పాకిస్తాన్తో సరిహద్దులు కానీ బంగ్లాదేశ్తో కానీ సరిహద్దులు మీరు చూసారంటే మొత్తం ఫెన్సింగ్ వేసుకొని మన సైడ్ కూర్చున్నాం మనం. ఇన్ఫాక్ట్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్కి వెళ్తే కనుక లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఫెన్స్ ఉండదు. ఒక్కోసారి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 10 కిలోమీటర్ల వెనకాల ఫెన్సింగ్ ఉంటుంది మనకు. ఫెన్సింగ్ మన సైడ్ వేసుకున్నాం మనం. వాళ్ళ సైడ్ ఏం ఫెన్సింగ్ ఉండదు, ఒక్క మనిషి కూడా కనిపించదు అక్కడ. కానీ ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి అక్కడి నుంచి వస్తాడు అని చెప్పి మన పిల్లలు 24 గంటలు గన్లు పట్టుకొని రాత్రి పగలనక తిరుగుతున్నారు, వర్షాలు ఎండల్లో తిరుగుతున్నారు. అంటే మన దరిద్రం, మన దౌర్భాగ్యం ఏంటంటే, మన మినిస్ట్రీ పేరే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. డిఫెన్సివ్ మైండ్ సెట్ మనకు ఉంది కాబట్టి. ఆఫెన్స్ కాదు, మీరు అంటారు అనుకున్నాను, వెయిట్ చేస్తున్నాను నేను. డిఫెన్స్ కి ఆపోజిట్ ఆఫెన్స్ కాదు, డిఫెన్స్ కి ఆపోజిట్ సెక్యూరిటీ. సెక్యూరిటీ, దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అని డిక్లేర్ చేయాలి. సెక్యూరిటీ అంటే అప్పుడు ఏమవుతుందంటే, వాడు మన దేశంలో రావడానికి 10 సార్లు ఆలోచన చేయాలి. పాలకోట్లో చేసిన తర్వాత, మనకు పుల్వామా ఊడి అటాక్స్ చేసిన తర్వాత వాడికి మెసేజ్ వెళ్ళింది. అందుకనే గణనీయంగా ఇన్ఫిల్ట్రేషన్ తగ్గిపోయింది. కానీ నెక్స్ట్ టైం మనం ఏమైనా దాడి చేస్తే దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ వాడు అన్ని తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఏం చేయాలి మీరు? వాడికి ఖర్చులు, వాడి కాస్ట్ ఇంక్రీజ్ చేసే దిశగా మనం ప్రయత్నం చేయాలి. సో మీరు అన్నటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ, ఎస్, నేను కూడా ఒప్పుకుంటాను, దీనికి మనం అంత సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరమే లేదు మనకి. మనం ఎక్కడ సెక్యూరిటీ పెట్టాలంటే, శత్రువు మన దగ్గర కన్నెత్తి చూడడానికి భయపడే అంత సెక్యూరిటీ మనకు కావాలి. వాడు ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నాడు. వాడు వచ్చాడు కాబట్టి వాడిని వెంటాడుతున్నాం. వాడిని చంపిన తర్వాత ఏం చేస్తున్నాం మనం? ఒక మౌల్వీని పిలిపించి వాడికి చాలా మర్యాద ఇచ్చి వాడిని ఏదో తీసుకెళ్లి ఖననం చేసేటప్పుడు వాడిని జనాజా చదివి ఇస్లామిక్ పద్ధతుల్లో వాడిని ఖననం చేస్తున్నాం. టెర్రరిస్ట్ అన్న వాడికి ఏమి మతం ఉంది? మన సోకాల్డ్ సెక్యులరిస్ట్ అందరూ చెప్తారు కదా, టెర్రరిజంకి మతం అంటగట్టకండి మీరు అని చెప్తారు కదా. వాడు ముస్లిమే కాదు. వాడిని తీసుకెళ్లి పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్లో వాళ్ళ బంకర్ నుంచి చూస్తుండగా వాడి శరీరాన్ని తగలబెట్టండి మీరు. అసిమెట్రికల్ వార్. అటు నుంచి ఒక్కడు రాడు. వీడు ఎందుకు ఆత్మాహుతి చేసుకోవడానికి వస్తున్నాడు ఇక్కడికి? ఎందుకంటే వాడి నమ్మకంలో ఇక్కడ చచ్చిపోతే కనుక 72 మంది కన్య పిల్లలు దొరుకుతారు అక్కడ జన్నత్లో అని వస్తున్నాడు. కానీ వాడి శరీరం కాలిపోతే వాడికి ఆ జన్నత్ రాదు వాడికి. కాబట్టి వాడిని తగలబెట్టారు, ఒక్కడిని తగలబెడితే ఇంకెవడికి రాదు కదా, ఎవడు రాడు. అసిమెట్రికల్ వార్ని అసిమెట్రికల్గా ఎదుర్కోవాలి. మనం ఏం చేస్తున్నాము, వాడు మన మీద ఉగ్రవాదం చేస్తుంటే మనం చాలా రూల్స్ ప్రకారం మనం వెళ్తున్నాం. ఈ యుద్ధం ఎప్పుడు గెలవలేం మనం. మనకు ఇది యాక్చువల్గా పెష్మర్గా, నేనేదో కొత్తగా చెప్తున్నటువంటి విషయం కాదు. ఐసిస్ మొత్తం ఇరాక్లో వాళ్ళు పేటరైపోతున్నప్పుడు అమెరికా మొత్తం అలైడ్ ఫోర్సెస్ వీళ్ళందరికీ యుద్ధం చేసినా వాళ్ళని ఓడించలేకపోయారు. ఐసిస్ మొత్తం ఆ ప్రాంతం అంతా వాళ్ళు కబ్జా చేసుకున్నారు, సిరియాను, తర్వాత ఇరాక్, సగం ఇరాక్ని. అప్పుడు ఎవరు ఓడించారు తెలుసా వాళ్ళని? స్త్రీలు ఓడించారు. పెష్మెర్గా అన్నటువంటి సైన్యము, యజిడి అమ్మాయిలు, వీళ్ళు వెళ్ళి, అది కూడా మామూలు బుల్లెట్స్ కాదు, వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ గన్స్ ఉండేవి. అది ఫైర్ చేస్తే కనుక ఆ వ్యక్తి శరీరం కాలిపోయేది.
ఆడవాళ్ళని అంత దూరం చూడగానే వీళ్ళు పారిపోయేవాళ్ళు. ఎందుకు? వాడికి ఆ 72 మంది కన్నెపిల్లలు దొరకదు కదా, అందుకని వాళ్ళు పారిపోయారు. సో అసిమెట్రికల్ వార్ అసిమెట్రికల్గా యుద్ధం చేయాలి. సివిలైజేషన్ వాళ్ళని సివిలైజేషన్గా యుద్ధం చేయాలి. కెప్టెన్ గోగోయ్ వాడిని మన జీప్ మీద కట్టేసి తీసుకెళ్ళినప్పుడు స్టోన్ పెల్టర్స్ని ఎలా అయిందో మనం చూసాం మనం. కాబట్టి వీళ్ళకు రూల్స్ పాటిస్తే కనుక అవ్వదు. అది మానవ హక్కులు రూల్స్ అనుకుంటే కనుక అవ్వదు. మనుషులకు మానవ హక్కులు కానీ ఉగ్రవాదులకు మానవ హక్కులు ఏంటి? కాబట్టి మనం అలా ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం. అది మన మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అవ్వాలి. నేషనల్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? వాడు ఇక్కడ వస్తే వాడిని ఎలా ట్యాకిల్ చేయాలో మనం చేస్తాం. వాడు రాకముందరే వాడు మన మీద కన్ను వేస్తే అక్కడికి వెళ్ళి ఏం చేయాలో చేస్తాం మనం. మన సెక్యూరిటీ కోసం ఏమైనా చేస్తాం. కాబట్టి మన అప్రోచ్ వేరేగా ఉంటుంది. ఆఫెన్స్ వాడితో ప్రతిసారి యుద్ధం చేసుకోకర్లేదు మనం. కానీ అక్కడ మనకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు అక్కడ వాళ్ళు సురక్షితంగా ఉండకుండా ఉండే దిశగా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కొంత అచీవ్ చేశాం మనం ఈ ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులందరినీ మనం టార్గెట్ చేయగలిగాం. భారత వ్యతిరేక శక్తులను తయారు చేస్తున్న వాళ్ళని టార్గెట్ చేయడం మొదలు పెట్టాలి ఇప్పుడు. ప్లస్ వాళ్ళ బిజినెస్లన్నీ దెబ్బ కొట్టాలి. కొన్ని ఇంపార్టెంట్ మనం ఏం చేయొచ్చు అంటే, పాకిస్తాన్కి ఎవరెవరు ఆయుధాలు అమ్ముతారో ఆ కంపెనీలన్నింటినీ మనం బ్లాక్ లిస్ట్ చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్కి 100 రూపాయలు అమ్మితే మనకు 10,000 అమ్ముతాడు వాడు. ఒక్కసారి బ్యాన్ చేసామంటే వాడు 100 రూపాయల కోసం 10,000. అమెరికన్ కంపెనీస్ కదా, అమెరికన్ కంపెనీస్ ఒకటి ఉన్నాయి. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అది కూడా చేస్తాం మనం. యూరోప్ నుంచి వస్తున్నాయి, ఇటలీ నుంచి వస్తున్నాయి, నెదర్లాండ్స్ నుంచి వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ రాజ్నాథ్ సింగ్ గారు మన నెదర్లాండ్స్ చెప్పారు, మీరు వాళ్ళకి అమ్మకండి అని చెప్పారు. ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి, వాళ్ళకి ఎన్నో దేశాల నుంచి వస్తున్నాయి. వాళ్ళని బ్యాన్ చేయండి. చైనాని మీరు ఎలాగో బ్యాన్ చేయలేరు. చైనా తప్పటికి సోర్స్ లేకుండా కట్ చేయడం అన్నది ఒక పద్ధతి. రెండవది, వాడికి వెళ్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్, పాకిస్తాన్కి సప్లై చేస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ని మీరు బ్యాన్ చేయండి. పాకిస్తాన్కి సప్లై చేసే ఆయిల్ ట్యాంకర్స్ భారతదేశానికి రావడానికి వీల్లేదు. వాడు ఎన్ని బ్యారల్స్ కొంటాడు? మనలో 120th 130th కొంటాడు వాడు. వాడి వెళ్ళినటువంటి ట్యాంకర్స్ అన్ని కూడా భారతదేశంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. కంపెనీలు బ్యాన్ చేయలేరు, ఎందుకంటే సౌదీ ట్యాంకర్స్ కూడా వెళ్ళొచ్చు, మనం చెప్పలేము. ఎప్పుడైతే ఇది చేస్తామో ఆటోమేటిక్గా వాడికి ఒక ఫైనాన్షియల్ కాస్ట్ ఇంక్రీజ్ చేస్తాం. అప్పుడు ఆ ట్యాంకర్స్ అందరు ఏం చేస్తారు? మేము మీకే ఎక్స్క్లూజివ్ ఇవ్వాలి కాబట్టి మాకు భారతదేశంలో బిజినెస్ పోతోంది కాబట్టి మామూలుగా $5,000 తీసుకునేది మీ దగ్గర $50,000 తీసుకుంటామని మొదలు పెడతారు. ఆ దేశంలో పనిచేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీలు భారతదేశంలో బ్యాన్ చేయండి. ట్రంప్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఎకానమీని అస్త్రంగా వాడుకుంటున్నాడు. మనము అదే చేయాలి. దాన్ని అస్త్రంగా చేసి వాళ్ళని ఐసోలేట్ చేసే పరిస్థితి మనం చేయాలి. ఖర్చులు వాళ్ళకి ఎప్పుడైతే గణనీయంగా పెరుగుతాయో అప్పుడు వాళ్ళు కాళ్ళబేరానికి వస్తారు. సపోజ్ మనం కనుక ఈ మెజర్స్ అన్ని తీసుకొని, ఇంకా కీలకమైంది సాయి కూడా చెప్పారు, అది మీరు గమనించారు లేదో, మన బార్డర్స్ లో మనం సీజ్ ఫైర్ ఉల్లంఘన మొదలు పెట్టాలి. మనం కంటిన్యూస్ గా సీజ్ ఫైర్, గతంలో ఉన్న సీజ్ ఫైర్ పక్కన పెట్టేసి కాల్పులు చేసుకుంటూ వెళ్ళాలి. ఇదివరకు మన సైన్యం ఏం చెప్పేదంటే ప్రపోర్షనేట్ అండ్ క్యాలిబరేటెడ్ రెస్పాన్స్ అనేవాళ్ళం. ఈ పదాలు వాడేవారు ఇంగ్లీష్లో. అంటే వాడు 10 బాంబులు వేస్తే మనం 10 వేసేవాళ్ళం. వాడు ఏదో చిన్న గ్రానైట్ లాంచర్ వేస్తే మనం గ్రానైట్ లాంచర్ వేసేవాళ్ళం. వాడు ఎంత ఫోర్స్ యూస్ చేశాడో మనం అంతనే వాడేవాళ్ళం, అంతకు మించి వాడేవాళ్ళం కాదు. దాని విపరీతంగా ఇప్పుడు మనం 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాడి క్యాంటన్మెంట్స్ మీదకి మనం 150 mm హోవిట్జర్ గన్ కొట్టండి. యుద్ధం చేయట్లేదు మీరు, కానీ వాడికి ఖర్చులు పెంచుతున్నారు. వాడి దగ్గర షెల్స్ కూడా లేవు. మన దగ్గర ఫైరింగ్ చేయడానికి అన్ని రోజులు షెల్స్ కూడా లేవు వాడి దగ్గర. దాసోహం అనగా తప్పదు. దీని ఒక డాక్టరీన్ ఉంది, నో వార్ నో పీస్. యుద్ధం డిక్లేర్ చేయరు, కానీ వాడిని శాంతిగా ఉంచడానికి వీల్లేదు. ఇవి చేసినప్పుడు కాళ్ళబేరానికి వస్తాడు. ట్రాక్ టు డిప్లొమసీ బ్యాక్ రూమ్ ఛానల్లో మొత్తం మాట్లాడడానికి వస్తాడు. అప్పుడు మన కండిషన్ సింపుల్, వాళ్ళ ముగ్గురిని హ్యాండ్ ఓవర్ చేయండి అంటాం మనం. మసూద్ అజర్, దావుద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్ ముగ్గురిని హ్యాండ్ ఓవర్ చేయండి అని అడుగుతాం. ఓ 2 రోజుల్లో మనకి ఏం తెలుస్తుందంటే వీళ్ళు ముగ్గురిని ఎవరో అజ్ఞాత బంధువుదారు చంపేశారని వాళ్ళే అనౌన్స్ చేస్తారు. మనకి ఎవరు వాళ్ళు, కానీ వాళ్ళు చచ్చిపోతారు. ఇది ఒక టెంపరీ అచీవ్మెంట్. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనకు కొంత ఊరట కలుగుతుంది. దాని తర్వాత మళ్ళీ పాకిస్తాన్ చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ అన్న దేశాన్ని మీరు కంప్లీట్ గా ఆ ఐడియాలజీని దెబ్బ కొట్టనంత వరకు ఇవి మనకు తప్పవు. థ్యాంక్ యూ మామిడి గిరిధర్ గారు, సాయి గారు. సో మొత్తానికి ఇప్పుడు డెవలప్మెంట్ అయితే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ అయిపోయింది కొద్దిసేపటి క్రితమే. సుదీర్ఘ సమావేశం జరిగింది. సమావేశం తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తర్వాత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళారు. కానీ ఇంకా నరేంద్ర మోడీ, అమిత్ షా, తర్వాత అజిత్ దోవల్ ముగ్గురు మధ్య మీటింగ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. వాళ్ళిద్దరు మాత్రం బయటికి రాలేదు, అమిత్ షా, అజిత్ దోవల్. సో సంథింగ్ బిగ్ ఏదో ప్లాన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇంకా అజిత్ దోవల్
అమిత్ షా, నరేంద్ర మోడీ ముగ్గురు మధ్య కీలక సమావేశం జరుగుతుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ మరి కాసేపట్లో మీడియాకు బ్రీఫ్ చేయబోతుంది. అధికారికంగా సమాచారం కూడా వచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ కాసేపట్లో మీడియా బ్రీఫింగ్ ఉంటుంది. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ నిర్ణయాల్ని అన్నీ అఫీషియల్గా అనౌన్స్ చేయరు, బట్ కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఏ విధంగా స్పందిస్తుందన్న వెల్లడించే అవకాశం ఉంది. అనంతనాగ్ పోలీసులు 20 లక్షల రివార్డు ప్రకటించారు నిన్నటి అటాక్లో పాల్గొన్న వారికి సంబంధించిన సమాచారం అందిస్తే అని చెప్పి. సో ఓవరాల్గా మోడీ ల్యాండ్ అయిన వెంటనే ఇప్పుడు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ పెట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే చాలా గట్టిగా సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తుంది. ఎట్లా దీనికి ఏ విధంగా జవాబు చెప్తారు ఒకటి. రెండవది, ఆ ఉగ్రవాదులు నిన్న ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళని పట్టుకోవడం సంబంధించి వాళ్ళని తగిన విధంగా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం, ఫిజికల్గా పట్టుకోవడం లేకపోతే కాల్చి చంపడం, దాని మీద కూడా సీరియస్ యాక్షన్ ఉండేటట్టే మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.